సోనియా గాంధీ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయబోతోంది. ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ. కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ తల్లి అయినటువంటి రాజీవ్ గాంధీ భార్య అయినటువంటి సోనియా గాంధీ కాదు. కేరళలో దురైరాజ్ అనేటటువంటి కాంగ్రెస్ నాయకుడు ఉండేవాడు. ఆయన తన కుమార్తెకి సోనియా గాంధీ పట్ల ప్రేమతోటి సోనియా గాంధీ అని పేరు పెట్టుకున్నాడు. ఆయన చనిపోయాడు. ఆ తరువాత ఈ అమ్మాయి భారతీయ జనతా పార్టీలో చేరింది. భారతీయ జనతా పార్టీలో చేరిన తరువాత ప్రస్తుతం కేరళలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో మున్నార్ ప్రాంతంలో పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ భారతీయ జనతా పార్టీ తరఫున రంగంలోకి దిగింది. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తోంది. ప్రజలందరికీ చాలా ఆసక్తిగా అనిపిస్తోంది. సోనియా గాంధీ ఏమిటి, బీజేపీలో ఉండడం ఏమిటి అని. మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితికి కేరళలో కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నెమ్మదిగా బీజేపీ వైపు వస్తున్నారనడానికి ఈ సోనియా రాకే ఒక పెద్ద నిదర్శనం.